అందరికీ నమస్తే. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలు. మహిళలు, పురుషులు మొత్తం ఓట్లు, మళ్ళీ ఓటేసిన పురుషులు, స్త్రీలు, ట్రాన్స్‌జెండర్స్ పోలైన ఓట్లు 2024, 2019లో ఈ లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు. సో, ఇది చెప్పే ప్రయత్నం ఈ వీడియో. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఆహ్, లో లో మొదట ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఆల్ఫాబెట్‌లో. ఇక్కడ మొత్తం ఉన్న ఓట్లు 2024 ప్రకారం 8,04,875 ఓట్లున్నాయి. పురుషులై, మహిళలై 8,45,213 ఓట్లున్నాయి. ఇతరులై 487 ఓట్లు. అంటే మొత్తం ఓట్లు 16,50,175 ఓట్లుంటే ఇక పోలైన ఓట్లు, పురుషుల ఓట్లు ఆదిలాబాద్ జిల్లాలో 5,99,108 ఓట్లు. పోలైన మహిళల ఓట్లు 6,22,410. ఇతరుల ఓట్లు పోలైన ఓట్లు 35. ఓవరాల్గా పోలైన ఓట్లు 12,21,583. అంటే పోలింగ్ శాతం లెక్క కడితే 74.03% ఉన్నది. ఇది 2024. ఇక 2019 పోలింగ్ శాతం మనం లెక్క కడితే 71.44% ఉన్నది. ఇక పెద్దపల్లి రెండవ లోక్సభ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం పురుషుల ఓట్లు 2024లో 7,87,705 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు 8,08,622 ఓట్లు ఉన్నాయి. ఇతరుల ఓట్లు అంటే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ 103 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఉన్న ఓట్లు 15,96,430 ఓట్లు ఉంటే ఉన్నాయి. సో, అయిన తర్వాత ఓటు వేసిన వారిని మనం తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఓటు వేసిన వారు ఈ 2024 ఎన్నికల్లో 5,40,807 మంది పురుషులు వేస్తే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి, మహిళలు 5,42,627 మంది 5,42,627 మంది మహిళలు ఓటింగ్ చేశారు. ఇతరులు 33 ఓట్లు వేశారు. ఓవరాల్గా ఓట్లు వేసిన వారి సంఖ్య 10,83,467. అంటే ఇది క్యాలిక్యులేషన్ లెక్క గడితే 2024లో 67.87% పోలైంది. 2019లో ఇది 65.43%గా ఉన్నది. సో, అంటే పోయిన ఎన్నికల కంటే కొంత ఓటింగ్ పెరిగినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దాని తర్వాత మూడవది లోక్సభ 2024కు సంబంధించి మొత్తం ఓట్లు కరీంనగర్ మూడో లోక్సభ. ఇక్కడ 8,17,483 ఓట్లు పురుషులై, 9,19,565 ఓట్లు మహిళలై, 102 ఇతరులై. మొత్తం ఓవరాల్గా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 17,97,150 ఓట్లు ఉన్నాయి. ఇక పోలైన ఓట్లు మనం లెక్కేస్తే కరీంనగర్ జిల్లాలో 6,34,663. పోలైన ఓట్లు మహిళల ఓట్లు 6,68,982. ఇతరులే 42 ఉన్నాయి. ఓవరాల్గా పోలైన ఓట్లు 13,03,690 ఓట్లు పోలైనవి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 100కి 74.54% పోలైనవి. ఇదే 2019 ఎన్నికల్లో 69.45%గా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నది. దాని తర్వాత నాలుగోది నిజామాబాద్ జిల్లా. ఇక్కడ మొత్తం ఓట్లు మనం చెప్తా ఉన్నాం. ఇప్పుడు తర్వాత పోలైన ఓట్లు చెప్తున్నాం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో పురుషుల ఉన్న ఓట్లు 8,60,130 ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు 8,98,647 ఓట్లు ఉన్నాయి. ఇతరులు ట్రాన్స్జెండర్స్ 90 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా నిజామాబాద్ పార్లమెంటు 17,04,867 ఓట్లు ఉంటే 17,04,860 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు పోలైన ఓట్లు చెప్తున్నాం. నిజామాబాద్కు సంబంధించి పురుషుల ఓట్లు 5,52,465 ఓట్లు పోలైనవి. 5,52,465 ఓట్లు పోలైతే మహిళలై 6,73,629 ఓట్లు పోలైనవి. ఇతరులు 39 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా పోలైన ఓట్లు 12,26,133 ఓట్లు. అంటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు 100కి 71.92% పోలైంది. ఇదే 2019 లోక్సభ ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ లోక్సభ నుంచి చూసుకున్నప్పుడు ఇప్పుడు 71.92 అయితే పోయిన లోక్సభ ఎన్నికల్లో 68.33% పోలైనవి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దాని తర్వాత ఐదోది నిజామాబాద్ తర్వాత ఐదో లోక్సభ జహీరాబాద్. ఇక్కడ మొత్తం పురుషుల ఓట్లు 8,01,862, మహిళల ఓట్లు 8,39,489 ఓట్లు, ట్రాన్స్జెండర్స్ 59 ఓట్లు అంటే ఇతరులు. ఇట్లా జహీరాబాద్లో మొత్తం ఓట్లు 16,41,410 ఓట్లు ఉంటే అంటే ఉన్నాయి. ఇప్పుడు పోలైన ఓట్లు మనం చూసుకున్నప్పుడు జహీరాబాద్లో పోలైన ఓట్లు పురుషులు 6,08,097 ఓట్లు పోలైనవి.
మహిళలై 6,16,936 ఓట్లు పోలైనవి. ఇతరులై 16 ఓట్లు పోలైనవి. జహీరాబాద్లో మొత్తం పోలైన ఓట్లు 12,25,049 ఓట్లు పోలైనవి. అంటే పర్సెంటేజ్ మనం లెక్కగట్టినప్పుడు 2024 ఎన్నికల్లో 100కి 74.63% పోలైనవి. గత లోక్సభ 2019 లోక్సభ ఎన్నికల్లో ఇది 69.67%గా ఉన్నది. జహీరాబాద్ తర్వాత ఆరోది మెదక్ పార్లమెంటు. ఇక్కడ మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయనే వాటిలలో పురుషుల ఓట్లు 9,02,110 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు 9,25,891 ఓట్లు ఉన్నాయి. ఇతరులై 209 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా మెదక్ లోక్సభ స్థానంలో 18,28,210 ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఓటేసిన వారిని మనం చూసుకున్నప్పుడు మెదక్ జిల్లాలో పురుషులు 6,88,854 ఓట్లు పురుషులై పోలైతే ఓట్లేస్తే మహిళలై 6,83,975 మహిళలు ఓటు చేశారు. దాని తర్వాత ఇతరులు 65 ఓటు చేశారు. ఓవరాల్గా పోలైన ఓట్లు 13,72,894 ఓట్లు పోలైని. ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 79.09% మందికి నమోదైంది ఎన్నికల్లో. గత ఎన్నికల్లో 71.72% మాత్రమే పోలైంది. సో ఇక ఆరోది మల్కాజ్గిరి పార్లమెంట్ లోక్సభ స్థానం. ఈ మల్కాజ్గిరిలో మొత్తం పోలైన ఓట్లు చెప్తున్నాం. ఈ పోలైన ఓట్లకు సంబంధించి పురుషుల ఓట్లు 19,45,624 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు 18,33,430 ఓట్లు ఉన్నాయి. పురుషులే 19,45,624 అయితే మహిళలే 18,33,000 మహిళలే మళ్ళీ చెప్తున్నాను 18 లక్షల మల్కాజిగిరి పరిధిలో మహిళల ఓట్లు 18,33,430 ఓట్లు. ఇతరుల ఓట్లు 542 ఓట్లు. ఓవరాల్గా ఇక్కడ 37,79,796 ఓట్లు ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మా అతిపెద్ద నియోజకవర్గం 37,79,596 అంటే. సో ఇక్కడ పోలైన ఓట్లు పురుషులై మల్కాజిగిరి నియోజకవర్గంలో 9,95,791 ఓట్లు పురుషులై పోలైతే మహిళలే 9,23,206 పోలైనవి. 9,23,206 పోలైతే ట్రాన్స్జెండర్స్ 134 పోలైనవి. ఓవరాల్గా 19,19,131 కోట్లు పోలైనవి. పోలింగ్ పర్సెంటేజ్ 2024లో 50.78%, 2019లో 79.4% పోలైనవి. ఇక మల్కాజిగిరి తర్వాత 8వ సికింద్రాబాదు లోక్సభ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు పురుషులై 10,86,865, మహిళలై 10,33,396, ఇతరులై 130. ఓవరాల్గా సికింద్రాబాద్లో లోక్సభ స్థానంలో నోట్లు 21,20,20,400 ఓట్లు. 21,20,401 ఓటు. అయితే ఇక పోలైన ఓట్లు మనం తీసుకున్నప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో పురుషుల పోలైన ఓట్లు ఈ సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి 5,37,166, మహిళల పోలైన ఓట్లు 5,02,636, ఇతరులు పోలైన ఓట్లు 32. ఓవరాల్గా సికింద్రాబాద్లో 10,39,834 ఓట్లు పోలైనవి. 10,39,834 ఓట్లని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది 100కి 49.04గా నమోదైంది 2024లో. 2019 ఎన్నికల్లో ఇది 46.26%గా పోలింగ్ ఇక్కడ నమోదైంది. ఇక 9వది హైదరాబాదు లోక్సభ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు పురుషులై 11,65,283, మహిళలై 10,91,615, ఇతరులై 196. ఓవరాల్గా హైదరాబాద్ లోక్సభలో ఉన్న ఓట్లు 22,17,094 ఓట్లు. ఇక్కడ పోలైన ఓట్లు మనం లెక్కేసినప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు హైదరాబాద్లో 5,62,498 పురుషుల ఓట్లు పోలైనవి. మహిళల ఓట్లు 5,12,302 ఓట్లు మహిళల ఓట్లు పోలైనవి. సో 27 ఓట్లు ట్రాన్స్జెండర్స్ ఓట్లు పోలైనవి. ఓవరాల్గా పోలైన ఓట్లు 2024 లోక్సభ ఎన్నికల్లో 10,74,827 ఓట్లు పోలైనవి. ఇది పర్సెంటేజ్ లెక్క కడితే 100కి 48.48%గా ఉంది. గత ఎన్నికల్లో 44.75% పోలైనవి. సో ఇక 10వది చేవెళ్ల లోక్సభ స్థానం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఓట్లు పురుషుల ఓట్లు తీసుకుంటే 15,04,260 ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు తీసుకుంటే 14,33,830 ఓట్లు ఉన్నాయి. ఇతరులు తీసుకుంటే 280 ఓట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 29,38,370 ఓట్లు ఉన్నాయి. ఇక పురుషుల ఓట్లు 8,53,237 ఓట్లు ఉన్నాయి. అంటే టోటల్
లెక్కేసాం. పోలైన ఓట్లు మనం చెప్తా ఉన్నాం. హైదరాబాద్కు సంబంధించి పోలైన ఓట్లు పురుషులే. హైదరాబాదేనా మళ్ళీ చెప్తాను. చేవేళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. హైదరాబాద్ 9వ లోక్సభ స్థానం 11,25,243 పురుషుల ఓట్లు ఉన్నాయి. 10,91,615 మహిళల ఓట్లు ఉన్నాయి. 196 ట్రాన్స్జెండర్స్ ఓట్లు ఉన్నాయి. పోలైన ఓట్లు 22,17,094 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 5,62,498 హైదరాబాదుకు సంబంధించి. పోలైన మహిళల ఓట్లు 5,12,302 ఓట్లు. ఇతరుల ఓట్లు 27 ఓట్లు పోలైనవి. అంటే పోలైన ఓట్లు హైదరాబాద్ నియోజకవర్గంలో 10,74,827 ఓట్లు పోలైతే ఓవరాల్గా 48.48% ఉన్నది. గత 2019 ఎన్నికల్లో 44.75% పోలింగ్ నమోదైంది. 10వది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ కరెక్ట్ చెప్పాం. చేవేళ్ళది ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందని మళ్ళీ చెప్తా ఉన్నాను. క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి. 10వ లోక్సభ స్థానం చేవేళ్ళ. 2024లో మొత్తం ఓట్లు ఈ స్త్రీ పురుష ట్రాన్స్జెండర్స్ చెప్తాను. చేవేళ్ళ లోక్సభలో పురుషుల ఓట్లు ఉన్న ఓట్లు చెప్తాను, తర్వాత పోలైన ఓట్లు. చేవేళ్లలో 15,04,260 ఓట్లు పురుషుల ఓట్లు ఉన్నాయి. మహిళలే 14,33,630 ఓట్లు మహిళల ఓట్లు ఉన్నాయి. ఇతరులు 287 ఓట్లు ఉన్నాయి. 280 ఓట్లు ఉన్నాయి ట్రాన్స్జెండర్స్. మొత్తం ఓట్లు చేవేళ్ళ నియోజకవర్గంలో 29,38,370 ఓట్లు ఉన్నాయి. సో ఇది ఉన్న ఓట్లు. ఇక పోలైన ఓట్లకు సంబంధించి వచ్చినప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో పురుషుల ఓట్లు ఎన్ని పోలైనంటే 8,53,237 పోలైనవి. మహిళల ఓట్లు 8 లక్షల మహిళల పోలైన ఓట్లు 8,03,827 పోలైనవి. ఇతరులు 43 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా మొత్తం పోలైన ఓట్లు 16,57,107 ఓట్లు పోలైనవి. 16,57,107 ఓట్లు పోలైనవి. ఇది 2024లో పర్సెంటేజ్ కొడితే 56.4%గా ఉన్నది. 2019 లోక్సభ ఎన్నికల్లో 53.22% పోలైనవి. దాని తర్వాత 11వది మహబూబ్ నగర్ జిల్లా. ఈ మహబూబ్ నగర్ జిల్లా కాదు, మహబూబ్ నగర్ పార్లమెంటు. ఇక్కడ మొత్తం ఉన్న ఓట్లు చెప్పాక తర్వాత పోలైన ఓట్లు చెప్తాను. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి మొత్తం ఓట్లలో పురుషుల ఓట్లు 8,32,256 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళల ఓట్లు మళ్ళీ 8,50,172 ఓట్లు ఉన్నాయి. ఇతరులు 42 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా స్త్రీ పురుష ట్రాన్స్జెండర్స్ కలిపితే 16,82,470 ఓట్లు ఉన్నాయి. ఇది ఉన్న ఓట్లు ఎక్కడ మహబూబ్ నగర్లో. ఇక పురుషుల ఓట్లు పోలైన ఓట్లు మహబూబ్ నగర్లో 6,12,924 పోలైనవి. మహిళల ఓట్లు 6,05,647 ఓట్లు 6,05,647 ఓట్లు పోలైనవి. ఇతరులు 16 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా మొత్తం ఓట్లు పోలైన ఓట్లు స్త్రీ పురుష ట్రాన్స్జెండర్స్ తీసుకుంటే 12,18,587 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా ఇది 72.43%గా ఉన్నది పోలింగ్ శాతం. గత 2019 ఎన్నికల్లో 65.39%గా ఉన్నది. 12వది నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం. ఇక్కడ మొత్తం ఓట్లు 2024 8,64,875 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు 8,73,340 ఉన్నాయి. ఇతరులు 39 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా నాగర్ కర్నూలులో 17,38,254 ఓట్లు ఉంటే ఇప్పుడు పోలైన ఓట్లు పురుషుల పోలైన ఓట్లు 6,13,081 ఓట్లు. మహిళల పోలైన ఓట్లు 5,94,370 ఓట్లు. ఇతరులు 19 ఓట్లు. సో ఇది ఓవరాల్గా పోలైన ఓట్లని నాగర్ కర్నూలు మనం తీసుకుంటే 12,07,470 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ 2024లో 69.46% ఉంటే 2019లో 62.99% పోలైంది. ఇక 13వది నల్లగొండ జిల్లా. ఈ నల్లగొండ జిల్లా 13వ లోక్సభ. ఇక్కడ మొత్తం ఓట్లు 8,44,843 ఉంటే మహిళల ఓట్లు 8,80,453 ఓట్లు ఉన్నాయి. ఇతరులు 169 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉన్న ఓట్లు 17,25,465 ఓట్లు ఉంటే ఇక పోలైన ఓట్లను తీసుకున్నాం. ఇందులో పురుషుల ఓట్లు నల్గొండ జిల్లాలో పోలైన ఓట్లు 6,33,597 ఓట్లు పోలైనవి. మహిళల ఓట్లు 6,43,450 ఓట్లు పోలైనవి. ఇతరులు 90 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా 12,77,137 ఓట్లు పోలైనవి. ఇది 100కి 74.02% పోలింగ్ నమోదైంది. 2019లో 74.11% పోలింగ్ శాతం మనకు కనబడతా ఉంది. గతంలో కంటే పోలింగ్ తగ్గింది.
సో దాని తర్వాత 14వ లోక్సభ స్థానం భువనగిరి. ఇక్కడ మొత్తం ఓట్లు 4,98,416 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులై ఉంటే భువనగిరిలో 8,98,416 ఓట్లు ఉంటే మహిళలై 9,10,90 ఓట్లు ఉన్నాయి. ఇతరులు 79 ఓట్లు ఉన్నాయి. సో ఓవరాల్గా భువనగిరిలో 18,08,545 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషుల ఓట్లు 7,02,636 ఓట్లు ఉంటే మహిళల ఓట్లు 6,86,003 ఓట్లు ఉన్నాయి. ఓవరాల్గా ఇతరుల ఓట్లు 41 ఓట్లు ఉన్నాయి. సో పోలైన ఓట్లు 13,88,680 ఓట్లు. ఇది 2024లో 76.78% పోలైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 74.39%గా ఉన్నది. దాని తర్వాత ఇట్లా ఉన్న పరిస్థితుల్లో భువనగిరి తర్వాత వరంగల్ 17వ లోక్సభ స్థానం. ఈ వరంగల్లో మొత్తం ఉన్న ఓట్లు చెప్తాను. పురుషుల ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 8,95,421 ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు 9,28,400 మహిళల ఓట్లు 9,28,648 ఓట్లు ఉన్నాయి. ఇతరుల ఓట్లు 397 ఓట్లు ఉన్నాయి. మొత్తం ఓట్లు అందరికీ కలిపితే వరంగల్ లోక్సభ స్థానంలో 18,24,466 ఓట్లు ఉన్నాయి. సో ఇవి అయితే పోలైన ఓట్లు మనం తీసుకున్నప్పుడు వరంగల్ 15వ లోక్సభ స్థానంలో పోలైన ఓట్లు పురుషులు 6,26,704 ఓట్లు, మహిళల పోలైన ఓట్లు 6,69,512 ఓట్లు, ట్రాన్స్జెండర్స్ ఓట్లు 85. దాని తర్వాత మొత్తం ఓట్లు పోలైన ఓట్లు మనం తీసుకున్నప్పుడు వరంగల్ లోక్సభ స్థానం నుంచి 12,56,301 ఓట్లు. సో ఇది పోలైన ఓట్లో 100కి 68.86% పోలైంది. అంటే 100కి 68.86% అంటే 2019లో ఇది 63.65%గా ఉన్నది. దాని తర్వాత 16వ లోక్సభ స్థానం మహబూబాబాద్. దీన్ని మహబాద్ అంటారు వాళ్ళు స్థానికంగా. ఇక్కడ పోలైన ఓట్లు మనం తీసుకున్నప్పుడు 16వ లోక్సభ స్థానం మహబాద్. ఇక్కడ పురుషుల ఓట్లు 7,47,836 ఓట్లు ఉన్నాయి. మహిళల ఓట్లు 7,84,424 ఉన్నాయి. ఇతరులై 106 ఉన్నాయి. మొత్తం ఉన్న ఓట్లు మహబాద్ పార్లమెంట్లో లోక్సభ స్థానంలో 15,32,366 ఓట్లు. అయితే ఓటేసిన వారు తీసుకున్నప్పుడు మహబాద్ లోక్సభలో పురుషులు పోలింగ్ ఓటేసినటువంటి వాళ్ళు 5,42,366, మహిళలు ఓటేసిన వాళ్ళు 5,58,616. ఓవరాల్గా 48 మంది ఇతరులు వేశారు. మొత్తం టోటల్ కలెక్ట్ చేస్తే స్త్రీ పురుష ట్రాన్స్జెండర్స్ కలిపితే 11,01,030 ఓట్లు పోలైనవి. ఇది 2024లో పోలింగ్ పర్సంటేజ్ 71.85. 2024లో 71.85%గా పోలింగ్ నమోదైంది. 2019లో ఇది 68.79%గా ఉంది. చివరిది 17వ లోక్సభ స్థానం ఖమ్మం. ఇక్కడ పురుషుల ఓట్లు మొత్తం ఉన్న ఓట్లు చెప్పిన తర్వాత పోలైన ఓట్లు చెప్తాను. ఇక్కడ పురుషుల ఓట్లు 7,87,160 ఓట్లు, మహిళల ఓట్లు 8,43,749 ఓట్లు, ఇతరులై 130 ఓట్లు. సో ఇక్కడ పోలైన అన్నీ కలిపితే స్త్రీ పురుష ట్రాన్స్జెండర్స్ కలిపితే మొత్తం ఓట్లు 16,31,39 ఓట్లు. ఖమ్మంలో 16,31,039 ఓట్లు ఉన్నాయి. ఇక ఇందులో పోలైన ఓట్లు పురుషులై ఖమ్మం లోక్సభలో 6,05,969, మహిళలై 6,35,099 ఓట్లు పోలైనవి. ఇతరులై 67 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా 12,41,135 ఓట్లు పోలైతే పోలింగ్ పర్సంటేజ్ 76.09%గా నమోదైంది. ఇది గత లోక్సభ ఎన్నికల్లో 2019లో 75.16%గా ఉన్నది. మొత్తం ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా పురుషుల ఓట్లు 2024లో 1,65,13,14 ఓట్లు పురుషులై, 1,67,574 ఓట్లు మహిళలై, ఇతరులై 2,760 ఓట్లు. ఓవరాల్గా 3,32,16,349 ఓట్లు ఉన్నాయి. ఇక పోలైన ఓట్లు 1 కోటి పురుషులై 1,09,09,963, మహిళలై పోలైన ఓట్లు 1,09,00,000. నేను మళ్ళీ చెప్తాను. పోలైన ఓట్లు పురుషుల పోలైన ఓట్లు మొత్తం తెలంగాణలో 1,09,09,963, మహిళలై 1,09,03,227 ఓట్లు, 227 ఓట్లు పోలైనవి. మళ్ళీ చెప్తాను. పోలైన మహిళల ఓట్లు 1,09,03,227, ఇతరులై 837 ఓట్లు పోలైనవి. ఓవరాల్గా అది పిక్చర్. సో అయిన తర్వాత
పోలైన ఓట్లు ఈ ముగ్గురి కలిపితే 2,18,14,025 ఓట్లు పోలైన. ఇది 100కి 65.67% ఉన్నది. గత 2019 ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 2019 ఎన్నికల 62.69% నమోదైంది. సో పోలింగ్ అధికారులు కేవలం పోలింగ్ కేంద్రాలను బేస్ చేసుకుని 65.67% అని చెప్పారు. సో లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కేయలేదు. సో వాటిని లెక్కేస్తే 65.67% నుంచి 66.3%గా పోస్టల్ బ్యాలెట్తో కలుపుకొని 66.3% ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.